ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ సేవకులారా, నా ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్ ఫ్రెండ్స్ మీ అందరికీ కూడా నాకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొద్దిసేపు మనం దేవుని యొక్క వాక్యం చూసుకుందాం. మొన్నటిదాన్ని మనం మాట్లాడుకున్నప్పుడు ఏమని మాట్లాడుకున్నామంటే, మనం ఇప్పుడు ఏ లైన్ మీద వెళ్తున్నామో మీ అందరికీ తెలుసు కాబట్టి, వింటున్నారు కాబట్టి మీ అందరికీ కూడా ఐడియా ఉంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఏమని చెప్పుకున్నామని అంటే కనుక, ఈ యొక్క పరిపాలన 1000 సంవత్సరాల పరిపాలన అనే విషయం మీద కూడా మనం మాట్లాడుకున్నాం. ఈ 1000 సంవత్సరాల పరిపాలన కూడా భూమి మీదే జరుగుతుందని, సాతాను భూమి మీదకే వస్తాడని భూమి మీద సాతాను ఉంది. ఆ యొక్క భూమి మీద ఉన్న సాతాన్ని మనందరినీ కూడా యాతన పెడుతుందని, వాడు శోధకుడని, వాడు భయంకరమైన వ్యక్తి అయి ఉన్నాడన్న విషయం మనందరికీ తెలిసిందే. అప్పుడు ఆయన భూమి మీదకు వచ్చిన తర్వాత, ఆయన పరిపాలన చేసిన తర్వాత, 1000 సంవత్సరంలో ఆయన హ్యాండిల్ చేసిన తర్వాత, ఆయన పరిపాలన చేసిన తర్వాత దాన్ని బంధిస్తాడని కూడా చెప్పాను. 1000 సంవత్సరాలు ఆయన బంధించిన తర్వాత అప్పుడు మళ్ళీ మనందరినీ కూడా, వాక్యం తెలిసిన వాళ్ళకి తెలియని వాళ్ళకి అందరినీ కూడా, సమాధుల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా లేపి దేవుడు ఒక దీటి మీద ఒక దాటిగా బలంగా నడిపిస్తాడన్న విషయం కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది. పెద్ద పెద్ద సంఖ్యలు వేసి దాన్ని పాతాళపు అగాధ లోయల్లో కూడా, పాతాళపు అగ్నిగుండ లోకంలో కూడా బంధించి తాళం వేసేస్తారన్న విషయం మొన్నటి దినాన మన ప్రకటనలో వాక్యంలో కూడా చదువుకున్న ఆ యొక్క వాక్యాన్ని కూడా నేను పెట్టడం అనేది జరిగింది. తర్వాత ఈ 1000 సంవత్సరాల పరిపాలన కూడా భూమి మీదే జరుగుతుందని, దేవుడు ఇంకా మనల్ని సరిచేస్తున్నాడని, గతంలో వాక్యం అంటే భూమి పుట్టింది మొదలుకొని ఎంతమంది దేవుని వాక్యం తెలిసి తెలియక చనిపోయారు. ఇప్పటికీ కూడా చాలామంది మార్పు లేక దేవుని తెలుసుకోకుండా చాలామంది చనిపోతూ ఉన్నారు. మరి సముద్రంలో కానీ ఎక్కడ కానీ నలుదిశలా చనిపోయిన వాళ్ళు వీళ్ళందరూ కూడా ఉన్నారని, ఇలాగ 1, 2 కాదు ఎన్నెన్నో అంశాలు మన యొక్క ఈ విషయంలో మాట్లాడుకుంటూ వచ్చాం. అసలు మొదలెట్టిన సబ్జెక్ట్ ఎక్కడ మొదలెట్టాం, ఏ విషయం అని అంటే చూసుకుంటే కనుక యెహోషువ దగ్గర మొదలుపెట్టాం. యెహోషువకి సృష్టి ఒక రోజంతా కూడా ఆగిపోయిందన్న విషయం కూడా మనం చెప్పుకున్నాం. ఆ చెప్పిన దానిలో కొన్ని గంటలు ఒక చోట ఆగిపోయిందని చెప్పాం. తర్వాత అందులో ఒక 10 గంటలు ఇంకో చోట ఆగిందని చెప్పాం. అంటే ఆ రెండు యొక్క కాల పరిమితి మనం చూసుకుంటే కనుక, కాలగమనం మనం చూసుకుంటే ఒక్క రోజల్లా ఆ యొక్క సూర్యుడు ఉదయింపలేదన్న విషయం మనం యెహోషువలో కూడా 10వ అధ్యాయంలో చదువుకున్నాం. తర్వాత ఇంకో చోట కూడా మనం చదువుకోవాలి. అది ఇంకా పూర్తి చేయలేదు. లాస్ట్లో పూర్తి చేద్దాం అనుకుంటే ఇది లాస్ట్ అవ్వట్లేదు. ఏదో ఒకటి దొరుకుతూనే ఉంటుంది. ఏదో ఒకటి దొరికేదాకా నేను ఆ 1 డే మెసేజ్లు కూడా ఇవ్వలేకపోతున్నాను. అందుకే బ్రేక్ చేస్తున్నాను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలా జరిగిన తర్వాత, మంచిగా పరిపాలన జరిగిన తర్వాత మీకాలో కూడా ఒక వాక్యం పెట్టాను. ఏంటంటే ఆయన ఆలయమునికి ఎలా వస్తారంట, ప్రవాహం వచ్చినట్లు వస్తారు. ఆయన మందిరానికి జలములు ప్రవాహం వచ్చినట్టు వచ్చి ఆయన వాక్యము తెలుసుకుంటారు అన్న విషయాన్ని కూడా నేను మీకు చెప్పడం జరిగింది. తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్గా వీళ్ళందరూ కూడా క్రీస్తులోకి మారిపోయారు. కాబట్టి అది కూడా డెనామినేషన్ కాదని చెప్పాను. చర్చు అంటే క్రీస్తు అంటున్నాను కదా అని ఒక సంఘాన్ని తీసుకోవడం కాదు, కానీ యేసు ప్రభువారి పేరు నేను చెప్తున్నాను. సంఘాన్ని ఇక్కడ మీరు తీసుకోవద్దు. ఏ సంఘానికి వర్తించదు, దేవుని సంఘం మాత్రమే ఉంటుంది, ఇంకేముండదని కూడా నేను చెప్పాను. అప్పుడు వీళ్ళందరూ కూడా దేవుళ్ళలోకి వెళ్ళిపోయారు అని చెప్పి, అప్పుడు మరలా వీళ్ళంతవరకు ఉన్నారు కరెక్ట్గా నాలోని, ఇక టైం అయిపోయింది, వీళ్ళని పరలోక రాజ్యం తీసుకెళ్ళిపోవాలి, ఇక ఇక్కడ కాదు నా ఆలయంలో పైన నేను వీళ్ళని నా ఆరాధనకి యోగ్యులుగా వీళ్ళని చేస్తానని చెప్పి దేవుడు ఇంకా చివరిగా 1000 సంవత్సరాలు పూర్తి అయిపోయిన తర్వాత దాని యొక్క తాళం కూడా ఆయనే తెరుస్తారు. 1000 సంవత్సరాలు విడిచిపెట్టబడతాడు. ఆ తర్వాత ఇంకా అది మహా ఉగ్రతతో ఉంటుందేమో చూడండి. ఇంకా ఫైనల్ జడ్జిమెంట్ ఎలా ఉంటుందంటే ఇంకా భయంకరమైన యుద్ధం. ఆ యుద్ధం తెలియాలి అంటే పరలోక రాజ్యాలకి వెళ్ళాలి అంటే వెళ్ళలేము. ఒకవేళ అలా జరిగింది అంటేనే మన ఊహలు ఒక చిత్రాన్ని మనం వేసుకోవాలేమో తప్ప ఎప్పుడు మనం చూడలేదు. ఒక చిన్న గొడవ అయితేనే అక్కడ వాళ్ళు వచ్చేసి కొమ్మకి నుంచొని చూసేస్తూ ఉంటారు. కోతులు చూడండి, ఒక చోటుకున్నప్పుడు కొమ్మకి గోడల మీద మెట్ల మీద ఎలాగైతే అక్కడ వచ్చేస్తూ ఉంటాయో, ఎవరైనా ఒక కొబ్బరి చెక్క వేయగానే అక్కడ ఎటుపక్క చూసినా కోతులే ఉంటాయి. అలాగా ఏదన్నా చిన్న గొడవ అయినా మన స్ట్రీట్లో ఎక్కడన్నా కానీ ఒక చిన్న యుద్ధం అయిందనుకోండి, మొత్తం ఊరి జనం అంతా అక్కడే ఉంటారు. కనిపించకపోతే ఆ గోళ్ళు ఎక్కేస్తారు, ఈ గోళ్ళు ఎక్కేస్తారు, మెట్లు కొట్లు అన్నీ ఎక్కేస్తూ ఉంటారు. అది గుట్ట లేకపోతే మిట్ట పడిపోయిదా, లేకపోతే ఏమన్నా గురుకుని మనం జారిపోతే ఓస మన కడుపులో దిగిపోయినా పర్వాలేదు, మనం మాత్రం గొడవ తెలుసుకోవాలి, మన కడుపు చల్లారాలి. కొత్త బిల్డింగ్స్ కూడా ఎక్కేసి మరీ చూసేస్తూ ఉంటారు. అక్కడ ఏమన్నా కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నాయి అనుకోండి, అక్కడ ఏమన్నా ఓసలు అవి ఉన్నాయనుకోండి, మనం జారి పడిపోయి మన కడుపులోకి ఆ ఓస దిగిపోయినా పర్వాలేదు, కానీ
మనం అది చూడాలి, మన కడుపు నిండాలి, మన కడుపారా మనం దాన్ని ఆస్వాదించాలి. పక్కింటోళ్ళు గొడవలంటే ఎంత సరదాయో, ఆనందం ఆనందం ఆనందం. మన విషయాలు మన గుట్టుముట్లు ఎవ్వరికీ తెలియకూడదు సుమా, ఎవ్వరికీ తెలియకూడదు. రగ్గు కప్పుకున్నట్టుగా కప్పేసుకోవాలి మనం అన్నీని. ఇంకొకరు మాత్రం బయట దుప్పటి పరిచి బెడ్షీట్లు ఆరేసినట్టుగా అందరూ మాత్రం డెలిబరేట్గా మనకు తెలిసిపోవాలి. అప్పుడు గుండె ఎంత మనశ్శాంతిగా ఉంటుంది, కడుపు ఎంత చల్లగా ఉంటుందంటే మనకి మానవ సహజం, మానవ యొక్క బుద్ధి, మానవ యొక్క నైజం ఇలాగ తరతరాల నుంచి ఇలాగే వెళుతూ ఉంటుంది. ఇంకా మానదు చిన్నవాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా ఈ స్వభావాలు, మానవ స్వభావం మనకి అలా ఉంది. బహుశా నేను చెప్పింది అంత తప్పు కాదేమో అని నేను అనుకుంటున్నాను. ఒకవేళ నేను తప్పుగా ఏమైనా మాట్లాడుంటే సారీ. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగా ఈ శాతాను కూడా కడుపు మండిపోయింది. పైన నేను గెలవలేకపోయాను, కింద గెలవలేకపోయాను. పైన నాకు ఒక్కరు రాలేదు, వచ్చారులే 300 తీసుకొచ్చేసినాయి. అక్కడ 300 తీసుకెళ్ళినాడు, కనీసం అక్కడ 400 తీసుకెళ్ళకపోతే బాగుంటుందా? నా పేరు పోతుంది కదా శాతానుగా. ఇక శాతానుగా నేను చేసింది ఏముంది? ఆయన ఇంకా ఆడు విజృంభిస్తాడండి. మామూలుగా విజృంభణ ఉండదు ఆయనది. ఆయన యుద్ధం చేతికి ఎవరు వస్తున్నారో, కాలుకి ఎవరు వస్తున్నారో, నోటికి ఎవరు వస్తున్నారో, పళ్ళల్లో ఎంతమంది పడుతున్నారో తెలియదు. ఇంకా నవలడం, అగ్నిగుండంలోకి తొయ్యడమే దాని యొక్క జీవిత లక్ష్యం. ఎందుకంటే దాని జీవితం నాశనం అయిపోయింది. దాని బ్రతుకు పాడైపోయింది, దాని యొక్క ఘనత పోయింది, దాని అందం పోయింది, దాని అందం అంతా వికారం అయిపోయింది, దాని ఘనత అంతా ఘనహీనం అయిపోయింది, దాని వైభోగం అంతా వైభోగహీనం అయిపోయింది. ఏమీ లేదు. ఇంక అందరూ చిచ్చి అండవే తప్ప అయ్యో అండవలేదు, అందరూ చిచ్చి అండవే తప్ప ఎంత భోగం అండవలేదు, అందరూ చిచ్చి అండవే తప్ప పోనీలో తెలుసు. ఇక ఎలాంటి ఒక్కటి కూడా పాజిటివ్ అయిన మాట ఒక్కటే లేదు. అన్ని నెగిటివ్ థింకింగ్సే ఉంటాయి ప్రజలకి. ఎందుకంటే అది అలా చేసుకుంది కాబట్టి, అది అలా చేసుకుంది. ఇప్పుడు పిల్లలు రోజు చెప్తూ ఉంటాం ఒక పని చేయొద్దని. మనకు నచ్చింది ఒకటి చేశారనుకోండి, రోజు చెప్తూ ఉంటాం అది కావాలి అని వాళ్ళు చేస్తూ ఉంటే మనం ఏం చేస్తాం? చాలా మటుకు సర్ది చెప్తాం, నచ్చ చెప్తాం, కొడతా ఉంటాం. చిన్నవాళ్ళైతే కొట్టి చంకన వేసుకుంటాం, పెద్దవాళ్ళైతే బుద్ధి చెప్తాం, భయం చెప్తాం. ఇక మన మీద తిరగబడి స్టేజ్ వచ్చిందంటే ఏం చేస్తాం? ధైర్యం ఉన్న వాళ్ళైతే ఏ కంప్లైంట్ ఇచ్చుకుంటారు, లేదంటే సరే మన బిడ్డ కదా అని వదిలేసి ఆ యాతన పడుతూనే ఉంటారు. కాబట్టి ఇలాగ ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క స్వభావం అనే ఆలోచన ఉంటుంది. అలాగే దేవుడు కూడా చాలా మటుకు ఎంతవరకు సహించాడు, మనము కూడా చాలా మటుకు సహించాం. ఇక ఎవరి సహనమైనా ఎంతవరకు ఉంటుంది, ఏ విషయంలోనైనా ఉండదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగే దేవుని యొక్క సహనం కూడా చచ్చిపోయింది. అప్పుడు ఈ యొక్క అమ్మగారు ఈయన గారు వెలుగుదూత వేషం వేసుకొని అప్పుడు దిగుతాడనమాట. ఈ వెలుగుదూత వేషం వేసుకొని అప్పుడు వచ్చి అందరినీ, ఎవరిని? ఏర్పరచబడిన వారి సైతము మోసపరచును అన్న మాట ఇప్పుడు ఇక్కడ మనం తీసుకోవాలి. ఎవరు ఏర్పరచబడ్డారు? అందరూ దేవునిలో, క్రీస్తులో ప్రతి ఒక్కరు కూడా ఏర్పరచబడ్డారు. ప్రతి ఒక్కరు కూడా దేవుని మందిరంలో ఉంటూ దేవునితో చక్కగా సాంగత్యం చేస్తున్నారు భూలోకంలో. మరి ఈ శాతాన్ని ఎక్కడ బంధించింది? పైన పరలోకంలోకి తీసుకెళ్ళిపోయాడు దేవుడు. పరలోకంలోనే మనం అంతా ఉన్నామని అనుకుంటే ఇది కింద భూలోకంలో కదా బంధించబడింది, పాతాళంలో కదా బంధించబడింది. భూమి పాతాళం ఎక్కడుంది? కింద భూమి మీద ఉంది. కాబట్టి ఇది 1000 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఎక్కడికి రావాలి? పైకి, భూమి మీదకి ఇంకా లోతు నుంచి ఇంకొంచెం పైకి రావాలి. అంటే ఇప్పుడు భూమి మీద మనం ఉన్నాము, భూమి కింద ఎవరున్నారు? చనిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పైకి రావాలి, వాళ్ళ దుమ్ములు పైకి రావాలంటే ఏం చేయాలి? మనం తవ్వి తీసి బయట పెట్టాలి, అంతే కదా? ఏ రాయైనా రప్పైనా ఎవరినైనా తీసి బయట పెడితే మనకు కనబడుతుంది. కానీ అది భూమిలోనే ఉంటుంది, మనము భూమి పైన ఉన్నాం, మనము భూమి మీదే ఉన్నాం. ఆ రాళ్ళు రప్పులు భూమిలోనే ఉన్నాయి, కాకపోతే అవి కొంచెం లోతుకుంటాయి. అలాగా ఈ శాతాన్ని కూడా పాతాళంలో బంధించినప్పుడు మళ్ళీ యథాస్థితిగా ఈ పైకి వస్తుంది. ఈ పైకి వచ్చినప్పుడు అప్పుడు జరుగుతుంది ఉంటుంది. అంతే తప్ప మనం అందరూ పైకి వెళ్ళిపోయాం, మళ్ళీ ఇది పైకి వస్తుంది, పైన యుద్ధం. ఇక పైన యుద్ధం లేదమ్మా, పైన యుద్ధం అంతా ముగిసిపోయి కిందకు అందరూ వస్తారని చెప్పాను. ఇక పై మాట పెట్టద్దు అసలు. ఏదో అయిపోయింది, విషయం అంతా జరిగిపోయింది, చివరికి వస్తారు. అప్పుడు ఈయన గారి వెలుగుదూత వేషం వేసుకొని అప్పుడు మనం ఇంకా భక్తిగా ఉన్నప్పుడు, దేవునిలో మునిగిపోయినప్పుడు, దేవునిలో చాలా శ్రద్ధ భక్తులతో ఉన్నప్పుడు, ఇక భర్త లేదు, నా భర్త దేవుడే, ఇక భార్య లేదు, నా భార్య దేవుడే, నాకు పిల్లలు లేరు, నా పిల్లల దేవుడే, నాకు బంధువులు లేరు, నా బంధువులు దేవుడని మనం ఎప్పుడైతే దేవునితో మనస వాచ కర్మణ అంటారు కదా, అదేదో అలాగా మా జీవితం ఏదైతే అదే అయింది ప్రభా. ఇక నువ్వే మనస్ఫూర్తిగా, నువ్వే మనస్ఫూర్తిగా నువ్వే.
ఇక వేరే మాట లేదు, నా భర్త లేదు, నా భార్య లేదు, నా పిల్లలు లేరు, మనస్ఫూర్తిగా మనం దేవునితో మమేకమైపోతాం, దేవునితో కలిసిపోతాం, దేవునితో అంటుకట్టబడతాం. ఒక పిచ్చి మొక్క తెచ్చి ఒక మంచి చెట్టుకు అంటుకట్టబడితే కొంతకాలానికి దానికి కూడా ఈ యొక్క మంచి చెట్టు సారం ఆ చెట్టు సారానికి కూడా వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ వాటర్లోంచి ఆ యొక్క కెమికల్స్ అన్నీ వెళ్ళిపోతాయి, కెమికల్స్ కాదు, ఆ యొక్క సారం అంతా కూడా వెళ్ళిపోతూ ఉంటుంది. వెళ్ళగా అది కూడా కొన్ని రోజులకి దానికి కూడా మంచి సారం అంటుకుంటుంది. అందుకే ఒక సామెత 6 నెలలు సహవాసం చేస్తే 6 ఈరవుతుందని. అలాగా ఒక చెట్టు నుంచి ఒక చెట్టుకు అంటు కట్టబడ్డట్టుగా దేవునితో మనం ఉన్న ఆ 1000 సంవత్సరాలు కూడా మనము కూడా దేవుని యొక్క క్రీస్తులకు మారిపోతుంటాం. కొన్ని సంవత్సరాలు యేసుప్రభుతో తిరిగిన 32 సంవత్సరాలు యేసుప్రభుతో తిరిగిన వేళే యేసుప్రభు కింద మారిపోయి యేసుప్రభు లాంటి అద్భుతాలు ఆశ్చర్యాలు చేసేస్తే 32కి 1000 సంవత్సరాలకి ఎక్కడ తేడా ఉందరా? ఎక్కడన్నా తేడా ఉందా? మరి మనం మారిపోమా? అందులో అక్కడ మన ముందు నుంచున్నది ఎవరో తెలుసా? సృష్టికర్త అయిన దేవుడు, మహోన్నతుడైన దేవుడు, రారాజు అక్కడ నుంచున్నాడు. రారాజు అక్కడ కూర్చున్నాడు. మన ఆరాధనకు ఆ రారాజు ఎదురు చూస్తున్నాడు. నీ ఆరాధనకి, నీ భక్తికి ఆయన ఆసన్నుడం అయిపోయి ఆయన ఇంకా తన్మయమైపోవాలి. మన ఆరాధనకి, మన స్తుతులకి, మన యొక్క ప్రతిదానికి ఆయన యోగ్యుడై ఉన్నాడు. పూజలకి అర్హుడు అనే మాట ఆ క్షణాన్ని ఆయనకు వర్తిస్తుంది. ఇప్పుడు మనం ఆలయాల్లో చేసిన ఆరాధన ఏముంది? ఇప్పుడు మనం ఆరాధనలో చేసే భక్తి ఉంది. ఇప్పుడు మనం ఆలయంలో చేసే యొక్క భక్తి శ్రద్ధలు ఏమున్నాయి? అప్పుడు జరుగుతాయి సరి అయిన ఆరాధనలు, అప్పుడు జరుగుతాయి సరి అయిన భక్తులు, అప్పుడు ఉంటాయి ఆయనకు సరి అయిన వాయిద్యములు, తంబుర సితార నాదములతో ఆయనను వాయించువారు బయలుదేరుతారు. పిల్లల గురువుతో ఆయన స్తుతిస్తూ ఉంటే పరలోకపు గడప కమ్ములు పునాదులు కదిలాయి అన్న పేరుంది కదా, అది ఇదనమాట. తత్తరిల్లిపోతుంది అనమాట. పరలోకరాజు ఆయన స్తుతిస్తూ ఉంటే మనం అందరూ కూడా మన స్వరములెత్తి, మన గానములెత్తి, మన ఆత్మతో ఆయనను స్తుతిస్తూ ఉంటే గడప కమ్ములు పునాదులు కదిలినట్టు పరలోక గవి కదిలిపోతుంది అనమాట. ఎక్కడ పడితే అక్కడ ప్రార్థన పెట్టాడు, ఇది పరలోక గవి అని అంటూ, ఎక్కడ పడితే అక్కడ ప్రార్థన పెట్టాడు, ఇక్కడ పరలోకంలోకి దేవుడు దిగి వచ్చేసాడని అంటూ, యాకోబు దగ్గరికి ఒకసారి దేవుడు వచ్చాడని ఇంకెక్కడ పడితే అక్కడ అనేటివే. అప్పటికి అవన్నీ పవిత్రమైన ప్లేసులు, అప్పటికి జనసంఖ్య ఎక్కువ లేదు, అప్పటికి అవన్నీ దేవుడు సంచలనం చేసిన ప్లేసులు అవన్నీని. మానవజాతి అంత ఎక్కువ ఎక్కడుంది? ఇప్పుడంటే ప్రతి చోట చాలా చండాలంగా ఉంటుంది. మంచి భూమి కూడా చాలా వరస్ట్గా ఉంటుంది. ఎక్కడ పడితే అక్కడికి ఆయన వచ్చేస్తాడా? అందుకే అప్పుడు దేవుడు ఎక్కువగా ప్రత్యక్షం అయ్యాడు. ఇప్పుడు దేవుడు ప్రత్యక్షం కాకూడదని ఆత్మస్వరూపుడు అయ్యాడు. ఆయన ప్రత్యక్షం అయ్యే స్థలము మన హృదయం మాత్రమే. అది చాలా విలువైన స్థలము సుమ, అది చాలా శ్రేష్టమైన స్థలము. ఇంకో విషయం ఏంటంటే అది పవిత్రమైన స్థలము. ఆ స్థలమే నీ యొక్క హృదయం. కానీ భూమి కన్నా భయంకరంగా చెడిపోయింది మన హృదయం. భూమికి అత్తడితో చెడిపోయి ఉంటుంది, మనకు అన్ని రకాలుగా చెడిపోయింది. అందుకే నీ హృదయము పరిశుద్ధముగా కాపాడుకోము. నేను అందులో నివాసము చెయ్యవలెను. ఈ వాక్యాలన్నీ ఏమవుతున్నాయి మనకి? ఎక్కడ పెట్టేస్తున్నాం మనం? ఏం వింటున్నాం? ఎలా నేర్చుకుంటున్నాం? వాక్యాన్ని ఎలా తీసుకుంటున్నాం? ఆయన భోజనం మాత్రమే దేవుడు కాదు, వస్త్రానికి మాత్రమే నేను దేవుని కాదని పదే పదే చెప్తున్నారు. కేవలం మనకు ఆశీర్వాదమే కావాలి. వాక్యం వద్దు. ఈ వాక్యాన్ని ఆశీర్వాదంగా పెట్టేసుకోవడమే, ఈ వాక్యాన్ని దీవెనగా పెట్టేసుకోవడమే, ఈ వాక్యాన్ని నీ భోగంగా పెట్టేసుకోవడమే, ఈ వాక్యాన్ని నీకు డెవలప్మెంట్గా పెట్టేసుకోవడమే. ఈ వాక్యంతో నీ బాధల్లో నేను ఎలా బయటకు వచ్చేస్తానమాట, నా జబ్బులు ఎలా తగ్గిపోతానమాట, నా అనారోగ్యాలు ఎలా తగ్గిపోతానమాట, నా శోధనలు ఎలా అంటే వాక్యం అంటే నిన్ను ఇది చేసేదనమాట. ప్రియమైన దేవుని బిడ్డలారా, పౌలుకి ఏముందర్రా? వికూటమైన ఆయాసం. దేవుని వాక్యం చెప్పిన తర్వాత ఆయాసం రాదంట, లేకపోతే విపరీతమైన ఆయాసం. అసలు ఆయాసం అంటే ఎంత భయంకరమైన జబ్బో తెలుసా? ఆక్సిజన్ అందదాలకు అసలు. కాసేపు ఎవరన్నా మనం పరిగెట్టనుకోండి, నేను ఎప్పుడు పరిగెట్టలేదు, గ్రౌండ్లో అట్లేదు, నేను ఎప్పుడు ఇలాంటివి చేయను కూడా, నాకు భయం. ఎక్సర్సైజ్లు అవి కూడా చేయలేదు ఎప్పుడు, గ్రౌండ్లోకి అట్లా కూడా లే. నేను నా ఇంటి పనులు ఎక్కువగా చేసుకుంటూ ఉంటాను, నాకు అది చాలు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అది ఎంతో మనకు అలసట వచ్చేస్తుంది, నీరసం వచ్చేస్తుంది, ఆయాసం వచ్చేస్తుంది. అలాంటి భయంకరమైన ఆయాసం వెంటనే మనం కాసేపు ఫ్యాన్ వేయండి, కాసేపు ఏసీ వేయండి, కాసేపు కూల్గా ఉన్న చోట మనం కూర్చోడానికి మనం ప్రయత్నిస్తూ ఉంటాం. అలాంటిది ఆయనకి వికూటమైన ఆయాసం అంట. మరి దేవుడు వాక్యం చెప్తున్నాడు, మరి ఆయనకు అనారోగ్యం రాకూడదు కదా? ఎలీషాకి కూడా ఒక భయంకరమైన వ్యాధి ఉంది. ఏంటది? ఆయనకు ఆల్రెడీ బట్టబుర్ర ఉందనుకోండి, ఆయనకు కూడా నేను తర్వాత చెప్తాను. ఆయనకి కూడా
ఒక వ్యాధి ఉండి ఇలా చనిపోయారు. ఇప్పుడు నూనెలో వేసి తీసేశారు. అది వ్యాధి కదా, ఒళ్ళు కాలిపోలేదా? అది వ్యాధి కదా. దేవుడితో ఉన్న వాళ్ళకి ఎన్ని భయంకరమైనవి వచ్చినప్పుడు మనకు రాకూడదంటారేటారా? నాకు అసలు అర్థం కాదు. మేము బైబిల్ చదువుతున్నాం కదా, ఎందుకు రావాలి? దేవుడిని నమ్ముకున్నాం కదా, ఎందుకు రావాలి? అందుకే కదరా దేవుడు ఇలాంటివన్నీ వస్తాయి నన్ను చూసి నేర్చుకోండి అని ఆయన కూడా ఒళ్ళు చీర్పిచ్చేసుకున్నాడు కదా. ఆయన కూడా ఒళ్ళు చీర్పిచ్చేసుకున్నాడా లేదా? అంత అవసరం ఏముంది అసలు ఆయనకి? హిజ్కియా రాజు దేవుడితో ఉన్నాడు. క్యాన్సర్ రాలేదు ఆయనకి. రాచపుండు అంటే ఏంటి? రాచపుండు అంటే ఏంటి? దేవుడు తగ్గించాడు, కానీ ఇంకా ఆయన తర్వాత ఏదో దేవుడిచ్చిన ఆయుష్ బ్రతికారు. తర్వాత ఇదైపోయింది. తర్వాత ఆయనకి కుష్టి వ్యాధి. ఆయన పేరేటి? కుష్టి వ్యాధి దేవుడు ఇవ్వలేదా? ఊరి చివరికి వెళ్ళిపోయి చచ్చిపోయాడు. హిజ్కియా ఏటి అతని పేరు? హిజ్కియా కాదు, నాకేదో మందమరుపు. దేవుని ఆలయంలో దూపం వేసేస్తాడు కదా, వేయొద్దన్నా కూడా అతను. ఇంకా ఇలా అనారోగ్యం వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు అలా భక్తులు. పేర్లు మర్చిపోయాను, సమయానికి ఏం గుర్తురాదు నాకు. ఎందుకంటే నేను పెద్ద జ్ఞానిని కాబట్టి నాకు గమ్మున ఏం గుర్తురావు. ఈ జ్ఞానులకి గమ్మున ఏది గుర్తురాదు. అలాగా వీళ్ళందరూ కూడా అనారోగ్యంతో ఉన్నారు కదా, జబ్బులు పడ్డారు కదా, వేదన పడ్డారు కదా, శోధన పడ్డారు కదా. ఈ శోధన నీకెందుకు గుర్తురావు? ఈ వేదన నీకెందుకు గుర్తురావు? ఈ బాధలు నీకెందుకు గుర్తురావు? ఈ దుఃఖాలు నీకెందుకు గుర్తుకురావు? మాట్లాడితే వాక్యాన్ని వాక్యంగా చూడరు, వాక్యాన్ని వాక్యంగా వినరు. ఒక వాక్యం తీసుకోవడం, మీకు మీరు ఏదో చదివేసుకోవడం, ఏదో ఊహించేసుకోవడం, బాగా రిచ్చిగా ఊహించేసుకుంటారు. ఎలాగంటే నీ భోజనపు బల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కలు వెళ్ళింది. అబ్బా, నా పిల్లలు అమెరికాలో, ఆస్ట్రేలియాలో ప్రధానమంత్రి పక్కన కూర్చుంటారు, అదే నీ ఊహ. నువ్వు వాళ్ళని అక్కడ స్టేట్ పంపించిన తర్వాత అక్కడ ఎలా ఉందో నువ్వు చూసావా? స్టేట్లో ప్లేట్లు కొడుతున్నారు, ఇంకేం కొడుతున్నారు? జాబ్ నిమిత్తమే పంపిస్తావు, బాగా చదువుగా మంచి ఎడ్యుకేషన్ నేర్పిస్తూ ఉంటాం, కానీ అక్కడ పరిస్థితులు మనం చూసి రాం కదా, అలాగే చేసుకుంటావు ఊహ. సియోనులో నీవు ఆశీర్వదింపబడదు అంటే ఏ ఊరు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సియోను అంటే పరలోక రాజ్యం కదా. అక్కడ మొట్టమొదటి స్థానం నాదే, నీదేం కాదు. ఊహించేసుకోవడం, మనకు నచ్చిన వాక్యాలు తీసుకోవడమే, మనకి ఇష్టం వచ్చినట్టు ఊహించేసుకోవడమే. ప్రియమైన దేవుని బిడ్డలారా, గుర్తుపెట్టుకోండి. చాలాసార్లు నేను చెప్తున్నాను, వాక్యాన్ని వాక్యంగా చూడండి. వాక్యాన్ని దేనికి దయచేసి అంటకట్టద్దు, ముడివేయద్దు. పైకి వెళ్ళిన వాడు ఎవ్వరూ లేరు, పైనుంచి వచ్చిన వాడు తప్ప పైకి వెళ్ళిన వాడు ఎవరునూ లేరని చెప్తాను. వాక్యం ఎంత క్లియర్గా చెప్తున్నప్పుడు మీకు మీరు రాసేసుకొని మనం ఎలా ఊహించేసుకుంటున్నాం? పైనుంచి వచ్చాను, పైనకి వెళ్ళాను, మళ్ళీ పైనుంచి కిందకు వస్తాను రెండోసారి, అంతే. తర్వాత నేను తీసుకెళ్తాను, అంతే. అంత అన్నదాన్ని ఎంతెంతో ఊహించేసుకుంటాం మనం. ఆలయం ఇక్కడ ఉందనుకుంటున్నారా? ఎక్కడుందో చూడండి సరిగ్గాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ నేను పెన్ను పెట్టుకోలేదు, ఒక్క నిమిషం ఉండండి. సరే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి నేను వాక్యం చదువుతున్నాను చూడండి. ఇక్కడ ప్రకటన 11వ అధ్యాయము 19వ వచనం చదువుతున్నాను. మరియు పరలోకమందు దేవుని ఆలయమును తెరవబడగా దేవుని నిబంధన మందసము ఆయన ఆలయములో కనబడెను. అప్పుడు మెరుపులను, ధ్వనులను, ఉరుములను, భూకంపములను, గొప్ప వడగండ్లను పుట్టును. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరియు పరలోకమందు దేవుని ఆలయము తెరవబడను. మరియు పరలోకమందు పైన దేవుని ఆలయము తెరవబడను. నేను మొన్న ఏం చెప్పాను ప్రియమైన దేవుని బిడ్డలారా మీకు? దేవుని మందిరమే ఉంటుంది, దేవుని ఆలయమే ఉంటుంది. ఇక ఏ మందిరాలు, ఏ ఆలయాలు ఉండవు, కేవలం దేవుడు, ఆయన మందిరం అంటే ఆయన స్తుతించే ప్లేస్. దేవుడు అంటే మనం ఆరాధించుకొని మహోన్నతుడైన దేవుడు. అలానే ఉందా ఇక్కడ? ఇంకోటి ఏమైనా ఉందా? పైన పరలోకమనే ఉందా? కింద ఎక్కడన్నా ఉందా?
మరి మొన్న వాక్యం 1000 సంవత్సరాలు ఇచ్చింది ఎక్కడుంది? కింద భూమి అని ఉంది. అందుకే నేను 1కి 10 సార్లు చూడండి, భూమి భూమి భూమి, కింద 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 అని నేను 1కి 10 సార్లు చూపించాను మొన్న. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఎలా చూపిస్తున్నాను? ఎక్కడ? పైన పరలోకమందు. ఈ యొక్క పరలోకము భూమి కింద వచ్చినప్పుడు 1కి 100 సార్లు అవి నేను నొక్కి నొక్కి ఒక్కడి నుంచి మరీ చెప్తున్నాను. పైన యొక్కవి కిందవి యొక్కవి చూడండి, అబ్జర్వేషన్ చేయండి అని చెప్తున్నాను. కాబట్టి చూడండి ప్రియమైన దేవునిలో, మరియు పరలోకమందు దేవుని ఆలయము తెరవబడును. ఎప్పుడు తెరుస్తారో తెలుసా? అది ఇంకా ఆయనకి నిత్యము స్తుతులు 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 ఆరాధనలు అప్పుడు తెరవబడుతుంది. ఆయన నిత్య నిబంధన అంటే ఏంటో తెలుసా? మళ్ళీ అక్కడి నుంచి ఇంకో ప్రసంగానికి వెళ్ళాలి. ఇది ఒకటి అవ్వట్లేదు, మళ్ళీ ఇంకా అక్కడి నుంచి ఇంకో ప్రసంగాలు. ఒక ప్రసంగం మొదలెడితే అందులో 5-6 ప్రసంగాలు వచ్చేస్తూ ఉంటాయి నాకు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఉంది దేవుని ఆలయం తెరవడం. అప్పుడు అది పైన ఉంటుంది, కింద కాదు, పరలోకం ఉంటుంది. మరి 1000 సంవత్సరాల పరిపాలన కింద ఉంటుంది. 1000 సంవత్సరాల పరిపాలన కింద ఉన్న తర్వాత మళ్ళీ అది పాతాళం నుంచి బయటకు వస్తుందని ఉంది కదా. భూమి బద్దలయ్యుకొని మళ్ళీ అది బయటకు వస్తుందని ఉంది కదా. సంఖ్యలు తెంచుకొని వస్తుందని ఉంది కదా. మళ్ళీ అప్పుడు అది ఆ శేషించిన వారితో సైతం, ఏర్పరచబడిన వారితో సైతం నాశనం చేస్తుందని ఉంది కదా. వెలుగుదోత వేషం వేసుకొస్తుందని ఇంకోటి. ఇలాగా ఎక్కడెక్కడ ఉన్న వాక్యాలు, అక్కడున్న వాక్యాలు అవన్నీ కూడా తీసి నేను మీకు పెట్టడం జరిగింది. సో ఇవన్నీ మీకు తెలుసు, మీకు తెలియదంటూ ఏది లేదు. ఎందుకంటే మీ దైవజనులు వాక్యం చెప్తూ ఉంటారు. విషయం ఏంటంటే మీరు దాన్ని గుర్తుపెట్టుకుంటూ ఉండరు. ఎందుకంటే మనం ఒక క్రైస్తవులు ఎక్కువ గుర్తుపెట్టుకోకూడదు, భక్తిపరులం అయిపోతాం మనం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, వారం వచ్చిన తర్వాత మీ దైవజనులు మళ్ళీ మందిరం తెరిచిన తర్వాతే మీరు బైబిల్ తీయాలి. అది కరెక్ట్ ప్రాసెస్. ఎప్పుడు పడితే అప్పుడు మనం బైబిల్ చదవకూడదు. ఎందుకంటే మనం క్రైస్తవులు, మనం దేవుని బిడ్డలు అని చెప్పుకుంటున్న గర్వంగా చెప్పుకుంటున్నాం కాబట్టి ఆ పాటి పనులు చేయాలి మనం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగా ఎలా ఉందంట? ఆలయము పైన పరలోకము తెరవబడును. అప్పుడు అండి ఈ 1000 సంవత్సరాలు జడ్జిమెంట్ కింద అయిపోయిన తర్వాత 10 days దేవుడు టైం ఇస్తాడని చెప్పాను కదా. ఆ 10 రోజుల్లో ఉంటుంది మహాయుద్ధం, ఉంటుంది భయంకరమైన యుద్ధం ఉంటుంది. ఎక్కడ ఉంటుంది తెలుసా? భూమి మీదే ఉంటుంది. ఆ తర్వాత ఆయన భూమిని అంతం చేయడం జరుగుతుంది. అప్పుడు ఆయన పైకి వెళ్ళడం, మనందరినీ కూడా తీసుకెళ్ళడం జరుగుతుంది. అప్పుడు చివరిగా ఇదిగో నేను ఎంత మిమ్మల్ని నడిపించినా, శ్రద్ధగా భక్తిగా విశ్వాసంగా నడిపించిన నేనేదో పరాయి వాడెవడో కూడా తేడా తెలియకుండా అతన్ని ఆరాధించడం మొదలుపెట్టారు. మళ్ళీ అతను స్తుతించారు. కాబట్టి ఇదిగో ఇక మీకు నాకు ఇంకా అనవసరం. ఇప్పుడు దాకా నేను ఓర్పుతో సహించాను, భూమి పుట్టింది మొదలుకొని ఇప్పుడు దాకా సహించాను, ఈ 1000 సంవత్సరాలు కూడా సహించాను. ఇక నేను సహించలేను, నాకు సహనం లేదు. కాబట్టి దాని తాలూకా ఎవరో దాని వైపు ఒక 3 నా తాలూకా ఎవరో పైకి పదండి పరలోక రాజ్యం. దానికే గొప్ప ఉదాహరణ 5 సిద్ధపడ్డ కన్యకలు, 5 సిద్ధపాటు లేని కన్యకలు. ఎంత ఏమొచ్చినా కూడా ముందు సిద్ధపాటు కలిగి మనం ఉండాలి. ఎంత ఏమి లేనప్పుడు కూడా అశ్రద్ధ కలిగి ఉన్న వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారంట? పాతాళంలోకి పోయారంట. నేను మొన్న చెప్పాను కదా, చిన్ని మాటలు అనుకుంటాం, చిన్ని వాక్యాలు అనుకొని చాలా ఈజీగా తీసేస్తాం. అవి చాలా పెద్ద అర్థాలకి తాళపు చెవులై ఉన్నాయి. పరలోక రాజ్యానికి తాళపు చెవులు. ఈ యొక్క 5 కన్యకలు మనం తీసుకోవచ్చు సిద్ధపడ్డ, 5 కన్యలు మనం తీసుకోవచ్చు సిద్ధపాటు లేని వారిని. ఆ క్షణాన నువ్వు శాతాను గుంపులో ఉన్నావా, దేవుని గుంపులో ఉన్నావా? గొర్రెల గుంపు అని ఒకటి ఉంది కదా, మేకల గుంపు అని ఒకటి ఉంది కదా, ఇదనమాట. అప్పుడు ఆ శాతాను మరి ఇంకోసారి దానికి కావాల్సిన వాళ్ళు తీసుకుపోతుంది. అది తీసుకుపోవడమే ఉంది, దాని చంకలోకి దాని ఒళ్ళకి మనమే పరుగు వెళ్ళిపోతుంటే ఇంతవరకు చూసిన తర్వాత కూడా మళ్ళీ అంతవరకు వచ్చాక కూడా ఎగిరెగిరి పడ్డామని అంటే మనం ఏమి చేయలేం. 2-3 సార్లు పైనుంచి పిల్లవాడు కిందకి దూకుతున్నాడు అనుకోండి, మనం చక్కగా పట్టుకుంటాం. కొంచెం రాళ్ళు ఉన్న చోట భూమి నుంచి దూకుతున్నాడు అనుకోండి, అయ్యో పిల్లవాడు గుచ్చుకుంటే కదా అని మనం పట్టుకుంటూ ఉంటాం. మనలో ఏంటో కూడా సరదాగా ఉందని వాడు వెళ్ళి దూకేశాడు అనుకోండి పైనుంచి కిందకి, అది కొంచెం హైట్ ఉన్నప్పటికీ వాడు కాళ్ళు చేతులు ఇరిగిపోవడం, అక్కడ ఆ ప్లేస్ అంతా కొట్టుకుపోవడం జరుగుతూ ఉంటుంది. సెకండ్ టైం వెళ్తాడా? వెళ్ళడు. ఒకవేళ వెళ్ళాడు అని అంటే కనుక తండ్రికి తెలుసు వెళ్ళాడు తగిలింది అని. రెండోసారి వెళ్ళినవాడు కొడతాడు, ఆఫ్ చేస్తాడు. మళ్ళీ తండ్రి లేకుండా వెళ్ళాడు అనుకోండి, దెబ్బ కావాలని మళ్ళీ తిన్నాడు అనుకోండి, కావాలని దెబ్బలకే పిల్లోడు వెళ్ళాడు అనుకోండి, తండ్రి చూస్తాడా? నువ్వు వెళ్ళావు, నువ్వు కొట్టించుకున్నావు, నువ్వు తినుకుంటూ వచ్చావు, నాకేటి సంబంధం? నీ శరీరం బాధపడితే నువ్వే బాధపడతావు, పడని వదిలేస్తాడు తండ్రి. అప్పుడు వాడికి ఆ దెబ్బ తగ్గేదాకా, ఆ కాళ్ళు చేతులు కట్టు తగ్గేదాకా జాగ్రత్తగా ఉంటాడు. మళ్ళీ వెళ్తే మళ్ళీ అదే జరుగుతుంది.
అలాగ మనం కూడా 1000 సంవత్సరాల పరిపాలన అయిపోయిన తర్వాత కూడా దేవునిలో నిమగ్నంగా లేమనుకోండి, సాతాను దానికి కావాల్సిన దాన్ని తీసుకుపోతుంది. ఆయనలో ఉన్న మనందరం మనం ఎవరికి ఎక్కువ ఓటేసి గెలిపించామో వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళిపోక తప్పదు. ఆ తర్వాత యేసయ్య వచ్చి పరలోక రాజ్యానికి మనందరినీ తీసుకెళ్ళి ఇక నిత్యము యుగ యుగములు అన్న మాట ఉంది కదా, యుగ యుగములు మనం దేవునితోటి ఆయన మందిరంలో ఆలయంలో మనం దేవుని మందిరంలో దేవుని స్తుతిస్తూ ఉంటాం. వీళ్ళందరూ పాతాళంలో నరకయాతన పడుతుంటారు. అగ్ని ఆరదు, పురుగు చావదు. కాబట్టి నువ్వు ఆ అగ్నిలో పురుగులాగా ఉంటావో, కాలిపోయి ఒళ్ళంతా ఊడిపోయి రాక్షసిలాగా మారిపోతావో, లేకపోతే దేవుని రాజ్యంలో ఒక దూత వలె చక్కగా ఏసీలో ఉన్నట్టు ఆయన మందిరంలో ఉండదలుచుకుంటావో, అది నీ విషయానికి సంబంధించిన విషయం. నీ శరీరానికి, నీ ఆత్మకి, నీ ప్రాణానికి సంబంధించిన విషయం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యాన్ని శ్రద్ధాభక్తులతో చదువుకోండి, వినండి. మీ దైవజనులు చెప్పినప్పుడు కొంచెం మైండ్లో పెట్టుకోండి. మళ్ళీ ఆదివారం వచ్చిన తర్వాత దుమ్ము దులుపుతాం అన్నట్టుగా బైబిల్ మీద ఉన్న దుమ్ము దులిపేసి ఆయనకి నిగనిగలాడి అట్ట కాదు మీరు చూపించవలసింది. మీ హృదయంలో వాక్యం పెట్టుకొని దేవుని ఎదుట తలతలలాడే మీ మనసు చూపించండి. మిగతా విషయాలు రేపు మాట్లాడుకుంది. కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఈ వాక్యం మరి ముఖ్యంగా చదవండి. పైన పరలోకంలో అప్పుడు మనం తెరవబడతాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందును నెరవేరినట్లు భూమి యందును నెరవేరును గాక. మనదిన ఆహారం నేడు మాకు దయచేయమయ్యా. మా భువనస్తుల అపరాధములను మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను మీరును క్షమించండి తండ్రి. మమ్మలను శోధల నుంచి తెక్కాక అక్కడిని తప్పించుము నాయన. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరై ఉన్నారు తండ్రి. ఆమేన్. దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించును గాక. గుడ్ నైట్.